ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉర్రూతలూగించేది. అభిమానులు మునివేళ్లపై నిలబడేలా చేసేది. 2022 టీ20 వరల్డ్ కప్లోనూ దాయాదుల మ్యాచ్ అలాగే కిక్కిచ్చింది. టీమిండియా పాక్ మ్యాచ్లోని ప్రత్యేకతను చాటింది. కానీ గత వన్డే వరల్డ్ కప్లో మాత్రం దాయాదుల మ్యాచ్ మస్తీ ఇవ్వలేకపోయింది. పెద్దగా మలుపులు లేకుండానే మ్యాచ్ ముగిసింది. అహ్మదాబాద్లో జరిగిన పోరులో పాకిస్తాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అభిమానుల అంచనాలకు తగినట్టుగా అసలు మ్యాచ్ సాగనే లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జస్ట్ 191 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత స్వల్ప టార్గెట్ను భారత జట్టు ఈజీగా ఛేదించింది. వన్డే వరల్డ్ కప్లో ఆడిన తర్వాత భారత్ పాకిస్తాన్ మళ్లీ తలపడలేదు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలోనే ఆడబోతున్నాయి. కానీ పాక్ తన తొలి మ్యాచ్లో తుస్సుమంది. ఆతిథ్య జట్టుగా అసలు ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. ట్రై సిరీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ కరాచీలోనూ ఫ్లాప్ అయింది. కివీస్ ముందు తేలిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీలో బోని కొట్టలేకపోయింది. కరాచీ వార్లో టాస్ గెలిచినప్పటికీ పాకిస్తాన్ అడ్వాంటేజ్గా మలుచుకోలేకపోయింది. న్యూజిలాండ్ బ్యాటర్స్ను కట్టడి చేయలేకపోయింది. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారెల్ మిచెల్ త్వరగా అవుటైన విలియం, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ దూకుడును అడ్డుకోలేకపోయింది. స్పిన్నర్ల వైఫల్యం దెబ్బతీసింది. ఒకే ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ ఉండటం పాక్కు మైనస్ అయింది. పార్ట్ టైం స్పిన్నర్లు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. కివీస్ బ్యాటర్స్పై ఒత్తిడి పెంచలేకపోయారు. డెత్ ఓవర్లలో పాక్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆఖరి 48 బంతుల్లో 95 పరుగులు ఇచ్చేశారు. టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్ 74 బంతుల్లో 125 పరుగులు జోడించడం పాక్ను కోలుకోకుండా చేసింది. ఫీల్డింగ్లోనూ ఆతిథ్య జట్టు సాదాసీదాగా కనిపించింది. బ్యాటింగ్లోనూ పాక్ తేలిపోయింది. పవర్ ప్లేలో దూకుడు చూపించలేకపోయింది. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులు మాత్రమే సాధించింది. తొలి 60 బంతుల్లోనే 45 డాట్ బాల్స్ పడ్డాయి. బాబర్ అజం 90 బంతులు ఎదుర్కొన్న 64 పరుగులకే పరిమితమయ్యాడు. కుష్దిల్ షా 49 బంతుల్లో 69 పరుగులతో పోరాటం చేసినా కొండంత స్కోర్ ముందు పాక్ నిలవలేకపోయింది. 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ దశలో ప్రతి మ్యాచ్కు పాక్కు డూ ఆర్ డై లాంటిదే. ఒత్తిడిని తట్టుకుని తర్వాతి 2 మ్యాచ్ల్లో దాయాది జట్టు పోటీ ఇవ్వలేదేమో అనే చర్చ జోరందుకుంది.